హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి అదిరిపోయే చేపల పులుసుని చాలా ఈజీగా చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి చేపల పులుసుని జొన్న రొట్టెలో తిన్నా, రాగి ముద్దలో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడిగా కట్ చేసి వేయండి. ఈ ఆనియన్స్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. మనకి దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. నేను ఇక్కడ ఆనియన్స్ అనేవి మొత్తం ఇలాగే వేయకుండా కొద్దిగా పేస్ట్ కూడా చేసి వేస్తున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా మెంతికూర కూడా వేసుకున్నాము. చిన్న సైజు మెంతికూర కట్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 1.5 కిలో వరకు తీసుకున్నాను చేపలు. నేను తీసుకున్న చేపల్ని ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇంకా మెంతికూర కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. ఆనియన్స్ అనేవి ఇలా వేసే కంటే కూడా ఆనియన్ పేస్ట్ చేసి వేస్తే మనకి గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం వేసుకునే ఈ మసాలా కూడా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా కొద్దిసేపు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ విధంగా కొద్దిసేపు బాగా కలిపి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నేను ఆనియన్ పేస్ట్ అని చెప్పాను కదా, ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోండి. ఇలా ఆనియన్స్ పేస్ట్ చేసి వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా వస్తుంది. ఫస్ట్ ఒక ఆనియన్ వేసాను. అలాగే ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసి వేస్తున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. మనకి మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయి లైట్గా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ కూడా మనం నార్మల్గా వేసే కంటే కూడా ఈ విధంగా పేస్ట్ చేసి వేయండి. నేను వచ్చేసి ఇక్కడ 3 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. మనకి టొమాటోస్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు బాగా కలిపి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి, ఇక్కడ 1.5 కిలో దాకా చేప ముక్కల్ని నీట్గా వాష్ చేసి ఒక 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేశాను. ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేశాను. మీకు పెరుగు ఇష్టం ఉంటే కొద్దిగా పెరుగు కూడా వేసి కలిపేసి మ్యారినేట్ చేసుకోండి. నేనైతే ఏం వేయలేదు. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి వేసుకుంటున్నాను. ఇలా చింతపులుసు కూడా అంతా వేసేసేయండి. మీకు ఇంకా పులుపు ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళంటే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఒక 1.5 టీ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక 250 ml వరకు ఉంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. గరిటెతో కలపకుండా ఈ విధంగా నేను చూపించినట్లు తిప్పుకుంటే సరిపోతుంది. మనకి చేప ముక్కలన్నీ కూడా బాగా కలుస్తాయి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి మీకు ఇంకా కారం, ఉప్పు అవసరం అయితే వేసుకోండి. నేను ఇంకొక టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు కారాలని మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా తిప్పుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా బాగా ఉడుకు పట్టిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మీరు ఇక్కడ ఏమాత్రం కూడా గరిటె పెట్టకుండా నేను చూపించిన విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ విధంగా తిప్పుకోండి. మనకి ఎక్కడ కూడా గరిటె పెట్టకుండా ఇలాగే తిప్పుకోవాలి. అప్పుడే మనం వేసుకునే ఫిష్ పీసెస్ అనేవి అస్సలు చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఒకసారి ఫిష్ పీస్ని తీసి చూపిస్తున్నాను. ఇలా మనకి చూసినట్టయితే ఈ చేప ముక్కలు అనేవి ఇలా ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. అలా ఉంటే మనకి చేప అనేది ఉడికిపోయిందని అర్థం. చూడండి, ఇలా ఫ్రెష్ చేస్తే కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పులుసు ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి ఇంకొద్దిగా ఏమన్నా ఉన్నా కూడా అంతా కూడా ఉడికిపోతుంది. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేపల పులుసు. టేస్ట్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది. రాయి ముద్దలో టేస్ట్ చేసి చూడండి, అద్భుతంగా అమోఘంగా ఎంతో రుచిగా ఉంటుంది. మనకి జొన్న రొట్టెల్లో కూడా చాలా చాలా బాగుంటుంది.
వైట్ రైస్తో కూడా తినొచ్చు. ఎంతో అద్భుతమైన చేపల పులుసుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి, ఫిష్ పీస్ కూడా బాగా ఉడికిపోయింది. నేను ఇక్కడ పెద్ద సైజ్ చేపనే కాబట్టి ముళ్ళులు అనేవి కూడా ఎక్కువగా ఏం లేవు. చూడండి, మంచిగా ఉడికిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా చాలా అద్భుతంగా చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.